హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. ఇలాగ నేను 2 శారీస్ తీసుకునేసి రీయూజ్ అయ్యాను, మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం శారీని కట్ చేసే అవసరం లేదండి. మనము 2 నిమిషంలో డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా 2 శారీస్ తీసుకునేసి మనం పక్కన పెట్టేసుకునేసి తర్వాత కాటన్ క్లాత్ అనేది నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి దాన్ని మనము మధ్యకి మర్చుకోవాలండి. తర్వాత పైనుండి మరొకసారి మర్చుకోవాలి. అలాగా 2 టైమ్స్ అనేది మర్చుకున్న తర్వాత ఈ విధంగా స్క్వేర్ షేప్లో వస్తుంది. నేను వీడియోలో చూపించిన విధంగా టేప్తో అనేది అడ్డము 8 ఇంచీలు, మనకు పొడవు అనేది 7.5 ఇంచి అనేది మనం కొలత పెట్టుకోవాలండి. లేదా 7 ఇంచీల పైన పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనము అడ్డం అనేది 8 ఇంచీలు, పొడవు అనేది 7.5 ఇంచి అనేది మనం కొలత పెట్టుకునేసి స్క్వేర్ షేప్లో ఈ విధంగా క్లాత్ అనేది మనం కొలత పెట్టుకోవాలండి. ఇలా కొలత పెట్టుకున్న తర్వాత మనము క్లాత్ను క్రాస్గా పెట్టుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనము ఈ విధంగా క్రాస్గా ఈ కొన నుండి పై వరకు, అంటే చివరి నుండి పై వరకు 8 ఇంచీలు అనేది టేప్తో పెట్టుకునేసి తర్వాత మనము మార్కర్తో మనం ఓవల్ షేప్లో మనము డ్రా చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓవల్ షేప్లో మనము డిజైనర్ కుషన్ అనేది 2 నిమిషంలో మనము ఓల్డ్ శారీస్ను కట్ చేసే అవసరం లేదు. చినిగిపోయిన శారీస్ను, అదేవిధంగా ఓల్డ్ శారీస్, చినిగిపోయిన శారీస్, బరువుగా ఉండే శారీస్ మనం కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ డిజైనర్ కుషన్ అనేది ఓవల్ షేప్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకు సోఫాలోకి అయితే మనకు 2 కుషన్స్ అయినా కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మనము ఓవల్ షేప్లో మనము మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కత్తితో నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనము 2 లేయర్స్గా మనము ఈ క్లాత్ను విడదీస్తే 2 లేయర్స్గా వస్తుంది. ఇలాగ 2 లేయర్స్గా వచ్చిన క్లాత్ను మనము రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి 2 లేయర్స్ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్తో మనము మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి. కొద్దిగా గ్యాప్ అనేది మనం శారీని కట్ చేయకుండా పెట్టినాం కనుక శారీస్ పెట్టే అంత గ్యాప్ అనేది వదులుకునేసి ఈ ఓవల్ షేప్ మొత్తం కూడా మనము కుట్టుకోవాలండి. ఈ విధంగా 2 లేయర్స్ అనేది వచ్చినాయి చూడండి. ఇలాగ 2 లేయర్స్గా వచ్చిన తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. మొత్తం కుట్టకుండా మనం శారీస్ అనేది పెట్టేదానికి మనం గ్యాప్ అనేది వదులుకునేసి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి. నేను ఇక్కడ చూపించలేదు. ఇలా కుట్టిన తర్వాత మనం గ్యాప్ పెట్టిన దగ్గర నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి. ఇలాగ రివర్స్ చేసుకున్న తర్వాత చేత్తో నీట్గా ఒకసారి సర్దుకునేసి తర్వాత గ్యాప్ అనేది పెట్టుకునే చోట నుండి శారీస్ను పెట్టుకోవాలండి. ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది వేస్ట్గా ఉండే శారీసు, బరువుగా ఉండే శారీస్ అవి వేస్ట్గా మనం పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన వీడియోను హైప్ చేయండి. ఇలాగా నేను శారీస్ పెట్టేసిన తర్వాత మనం ఒకసారి నీట్గా సర్దుకునేసి ఆ గ్యాప్ను కూడా మనము లోపలికి మర్చుకోవాలండి. ఇలాగా లోపలికి మర్చుకునేసి ఒక చేత్తో మనం కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ ఓవల్ షేప్ కుషన్ అనేది మనకు రెడీ అయిపోయింది. దీనిపైన మనము డిజైన్ లాగా చేసేదానికి నేను ఇక్కడ లేస్ అనేది రీయూజ్ చేస్తున్నానండి. శారీకి తెచ్చుకోగా మిగిలిన లేస్ అనేది రీయూజ్ చేస్తున్నాను. ఈ విధంగా లేస్ని తీసుకునేసి ఓవల్ షేప్లో ఉంది కనుక మొదట మనము అడ్డంగా కొలత అనేది పెట్టుకోవాలండి లేసు. ఎందుకంటే ఓవల్ షేప్ అనేది ఈ లేస్ అనేది మనం అడ్డంగా పెట్టుకుంటే కొంచెము లెంత్ అనేది ఎక్కువగా వస్తుంది కదండి. ఈ విధంగా అడ్డంగా కొలత అనేది పెట్టుకునేసి కట్ చేసుకోవాలి. తర్వాత క్రాస్గా 2 లైన్స్, మధ్యలోకి ఒకటి, మొత్తము మనము 4 పీసెస్గా మనము ఈ లేస్ను కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా కుషన్కు మనము ఇలాగా ముందుగానే సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకునేసి మనము కుట్టే అవసరమే లేదండి. ఇక్కడ మనము ఆల్ఫిక్స్ గమ్ ఉంటుంది కదండి, గ్లూ గమ్ము, అది తీసుకునేసి మనము అటు చివర ఇటు చివర మనము ఈ లేస్కు స్టిక్ చేసుకుంటే చాలండి. 1 నిమిషంలో ఆరిపోతుంది, చాలా బాగుంటుంది. ఈ మధ్యలో లేస్ను మాత్రము ఒక 3 టైమ్స్గా మనము గ్లూ అనేది అప్లై చేసుకునేసి, అంటే మధ్యలో చివర్లో
అటు సైడు ఇటు సైడు అనేది మనం పెట్టుకునేసి గ్లూ అప్లై చేసి మనం స్టిక్ చేసుకుంటే మనకు 1 నిమిషంలో ఆరిపోతుందండి. ఫైనల్ లుక్ ఇలా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది ఫైనల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.